అండ్ ఇప్పుడు సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సినిమా వాళ్ళ విషయానికి వస్తే ప్రీ మ్యారిటల్ సెక్స్ ఆర్ఎల్స్ అక్రమ సంబంధాలు ఇలాంటి విషయాలు తప్పు కాదు అని వాదిస్తూనే ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు మీ అభిప్రాయ ప్రకారం? అంటే వీటిని కొంచెం నేను వేరే సెన్స్లో మాట్లాడితే చాలా మంది హర్ట్ అవుతారు. పర్లేదు మాట్లాడండి. అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ దృష్టిలో విద్యార్థులందరూ అమ్మాయిలను చూసి అమ్మాయిల అశ్లీల చిత్రాలు లేకుంటే నగ్నంగా ఉన్న చూసి అదే పనిగా వాళ్ళు ఇంకా ఏం యాక్టివిటీ చేస్తున్నారు అని వాళ్ళ ఉద్దేశం. అంటే దీన్ని కొంచెం మోటుగా చెప్పాలంటే ఘాటుగా చెప్పాలంటే బలిసి కొట్టుకోవడం కంటే కలిసి పెట్టుకోవడం బెటర్ అనేటువంటి ఇట్లాంటి ఒక ఈ విధానం. అంటే మీరు సింగిల్గా ఉండి ఎందుకు అంటే మ్యారేజ్ అనే ఒకదానికి ఎందుకు బౌండ్ అయిపోతున్నారు? మ్యారేజ్ అనే సిస్టంలో మీరు బైండ్ అయిపోయి మీ సెక్సువల్ డిజైర్ అణచేసుకుంటున్నారు. ఇదొక పాపం, సెక్సువల్ డిజైర్ తీసేసుకుంటే అది పుణ్యం అనే విధంగా సినిమా వాళ్ళు పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది. మీరు చూసే ఉంటారు సినిమాలో. ఉప్పెన సినిమాలో డైలాగ్ చూస్తే నాకు అసలు ఏందబ్బా అసలు అది డైరెక్టర్స్ వాళ్ళు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసుకోవడానికి పెట్టుకున్నారా లేకపోతే ప్రొడ్యూసర్ వాళ్ళు హీరోయిన్స్ తో నాకు అర్థం కాలేదు. ఏ డైలాగ్ గురించి మాట్లాడుతున్నారు? క్లాస్ రూమ్ సెట్టింగ్ లో ఈ మేడం వస్తుంది, ఇక్కడ స్టూడెంట్ మగధనం మేడం అని అడుగుతుంది. అలా ఆవిడేమో పెద్ద లెక్చర్ ఇచ్చినట్టుగా నో వన్ కెన్ హ్యాండిల్ సెక్షువల్ ఎరెక్షన్స్ అని ఒక ఆవిడ చెప్తూ ఉంటుంది. అంటే ఇది ఏందన్నట్టు దాని ద్వారా మీరు అసలు మీరు ఫర్టిలిటీ గురించి చెప్పదలుచుకున్నారా లేకుంటే జనాభా నియంత్రణ గురించి చెప్పదలుచుకున్నారా లేకుంటే అక్రమ సమాధానం గురించి చెప్పదలుచుకున్నారా? అంటే దర్శకులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? నేను అనేది ఏంటంటే అంటే నేను అది డైలాగులు పెట్టాను, నేను ఆ తప్పని నేను అనట్లేదు. ఇక ఇంటెన్షనల్ క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఒక డైలాగ్స్ నువ్వు మీరు సినిమాలో ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు ఆ సినిమాలో ఉన్న డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు క్లియర్గా చెప్పండి. ఫర్టిలిటీ గురించి చెప్తున్నారా? అసలు అక్కడ కాంటెక్స్ట్ ఏంటి? కాంటెక్స్టే లేదు అక్కడ. ఫర్టిలిటీ గురించి చెప్పండి, అక్రమ సంబంధాల గురించి చెప్తున్నారా అని. ఇప్పుడు దాన్ని వేరే వాళ్ళు మిస్యూజ్ చేసుకోవచ్చు కదా. అంటే నేను అనేది ఏంటంటే సమాజాన్ని ఎట్లా ఉన్నా మంచిదే, సమాజం తప్పు లేదు ఒప్పు లేదు అనే విధానంలో సమాజాన్ని మార్చడానికి సినిమా వాళ్ళు ట్రై చేస్తున్నారు. దీన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తాను యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్గా. మీరు సినిమాలు చూపించండి, జనాలు ఎట్లా మారుతున్నా అది వాళ్ళ ఇష్టం. కానీ మీ యొక్క ఇలాంటి సెక్సువల్ ఆలోచనలు సెక్సువల్ ఫిలాసఫీలు మీరు జనాల మీద రుద్దకండి. అంటే జనాలు అంతా ఎరి పప్పల్లాగా అనిపిస్తుంది. అంటే వాళ్ళకు ఒక నైతికత ఉండద్దా సమాజంలో? సమాజంలో నైతికత లేకుండా ఇప్పుడు సినిమాలు అనేది ఎందుకు తీస్తారు? జనరల్గా నాకు తెలిసి దర్శకులైన వాళ్ళు చాలా మంది కూడా మంచి కళాత్మక సినిమాలు తీయాలి, మంచి గొప్ప సినిమాలు తీయాలని దర్శకులు అవుతూ ఉంటారు. కానీ మీరు అది ఇప్పుడు అన్ని జోనర్స్ లాగా రొమాన్స్ అని ఒక జోనర్ ఉంది, అది ఆ సినిమాలలో అన్నింటిలో ఉంటుంది, అది కామన్. నేను తప్పనట్లేదు. నేను అనేది ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి అంటే యువతను ముఖ్యంగా విద్యార్థులు ఇప్పుడు ఇలాంటి సినిమాలు వాళ్ళు నార్మల్గా ఇట్లా వీళ్ళే మనకి ఏంటంటే ఒక అప్రూవల్ అలా తీసుకుంటారు. అంటే సమాజంలో తప్పు ఒప్పు అనేది లేదు, మనకి ఒక సోషల్ అప్రూవల్ వచ్చేసింది. మామూలుగా ఏంటంటే ఒక తప్పు చేయడానికి మన కల్చరల్ సోషల్ అనే ఆస్పెక్ట్స్ అంటే అడ్డుపడుతూ ఉంటాయి. ఒక ఉమెన్తో బిహేవ్ చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎలాంటి మాటలు మనం ఫిల్టర్ చేయాలి, మనం మన నోటి దగ్గరనే ఆగిపోతాం కొన్ని మాటలు. అట్లాంటి మాటలు అంటే ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు ఇది కామన్ అయిపోయిందని చెప్పి మాట్లాడుకునే అవకాశం ఉంది కదా. మీరు ఎందుకు ఇంటెన్షనల్గా విద్యార్థులను టార్గెట్ చేయడం, విద్యార్థులను నైతిక విలువలు దెబ్బతీయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారని నేను చెప్తున్నాను. మీరు సినిమాలు తీసుకోమని అర్థనట్లేదు, మీ ఇష్టం వచ్చే సినిమాలు తీసుకోండి, రొమాన్స్ సినిమాలు కూడా తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. నేను అనేది ఏంటంటే మీరు విద్యార్థులను ఏంటంటే ఒక సోషల్ అప్రూవల్ వచ్చేసింది, సెక్స్ అనేది నార్మల్ అయిపోయింది, క్యాజువల్ ఇది, దీనికి అసలు ఎలాంటి మ్యారేజ్ లేకపోయినా సెక్స్ చేసుకోవచ్చు, లేకుంటే అసలు అక్రమ సమాధానం తప్పు కాదు, ఇలాంటి ఒక భావాలు వచ్చే విధంగా సమాజంలో ఎందుకు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని నేను సినిమాలో క్వశ్చన్ చేయాల్సిన ఒకటే క్వశ్చన్. అంటే దీని దగ్గర మీ దగ్గర ఆన్సర్ ఉందా? మీరు సినిమాలు తీయండి, ఎలాంటి సినిమాలు తీయండి, కానీ సమాజం పైన మీ యొక్క ఫిలాసఫీలు రుద్దకండి. అంటే సమాజం నైతిక విలువలు దెబ్బతీసే విధంగా ముఖ్యంగా. ఇలా చెప్తున్నా మీరే ఎలాంటి సినిమాలు అయినా తీయండి అనేసి ఎందుకు చెప్తున్నారు? అంటే నేను ఏమంటున్నా అంటే సినిమాలు తీయడం వేరే అండి. సినిమా అనేది వినోదం కోసం చూస్తారు ఫస్ట్. ఇప్పుడు వీళ్ళు ఇలా చెప్పడం వల్ల ఏమైతే సినిమా అనేది వినోదం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు సినిమాలు కానీ పాటించగలిగితే నిజంగా పాటించాలంటే ఎవరు కూడా మోరల్ వాల్యూస్ ఉండవు. అట్లాంటి మన సినిమాలో ఉన్న పాటలు కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, అంత డబుల్ మీనింగ్లు ఉండేవి చాలా చూసి ఉంటాం. అయినా మోరల్ వాల్యూస్ అయినా ఎథికల్ వాల్యూస్ ఉన్నాయంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే సినిమా అనేది కేవలం వినోదం కోసం. కానీ వీళ్ళు వినోదం కోసం అనేటువంటి దాన్ని ముందు చూపించి వినోదం అని కాకుండా సమాజానికి ఇది అప్లై చేసి చెప్తున్నారు. నేను చెప్పేది అట్లా తప్పుందా చెప్పండి? మీరు కూడా ఖండిస్తున్నారా? నేను అనేది ఏంటంటే మీరు సెక్స్ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడడం ఫిలాసఫీ పెట్టండి, సెమినార్ పెట్టండి, స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయండి. కానీ స్టూడెంట్స్లో ఏంటంటే వాళ్ళ ఒక లక్ష్యం ఉంది, వాళ్ళకు
ఇది ఒక వాళ్ళకి అనవసరమైనటువంటి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ జీవితంలో గొప్ప వాళ్ళు వాళ్ళ కోటీశ్వరులు కాదు, వాళ్ళ పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కష్టపడి చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇలాంటి ఒక నైతికత దెబ్బతీసేటువంటి ఇథికల్ వాల్యూస్, ముఖ్యంగా సినిమా వాళ్ళు ఇప్పుడు టార్గెట్ చేసింది ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ అండి. ఇప్పుడు సమాజంలో ఎవరు కూడా ఇప్పుడు ఏంటంటే నేను ఒక మంచి పర్సన్ కాబట్టి నేను మంచిగా బిహేవ్ చేస్తాను, దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. అంటే అందరూ ఒకటే, అందరినీ యాక్సెప్ట్ చేయాలని కరెక్ట్ కాదు. ఎందుకంటే మనుషుల ప్రవర్తన, మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. మీరు ఇట్లా సమాజాన్ని ఒక తప్పుదో పట్టించి ఇలాంటి డైలాగ్స్ కానీ ఇలాంటి సినిమాల్లో మీరు ఉపాయ సినిమా డైలాగ్స్ చెప్పాను కానీ ఆల్రెడీ, అలాంటి డైలాగ్స్ అనేవి మీరు సినిమాలలో ఒకవేళ ఉంచిన దానికి ఒక క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ జనాలను కన్ఫ్యూజ్ చేసి ఆడుకుందామని ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఏంటంటే ఇట్లాంటి చేయకండి మీరు అని నా రిక్వెస్ట్. యాక్చువల్లీ మీరు పాటలు కూడా బాగానే పాడతారు అనుకుంటా కదా, ఇప్పుడు ఏమైనా మా కోసం ఒక పాట పాడగలరా? యాక్చువల్లీ ఏంటంటే నేను భక్తి పాటలు పాడతాను, ప్రేమ పాటలు పాడతాను, ప్రేరణ గీతాలు పాడతాను, అన్ని రకాల పాటలు పాడతాను. అంటే పాట అనేది ఏంటంటే అది ఎదుటి వ్యక్తిని ఒక మనసును కదిలించేటువంటి సాధనం. ఇప్పుడు ఏంటంటే మన యొక్క భావాలను ప్రభావితం చేసేటువంటి ఒక శక్తి. సో నేను నా సింగింగ్ అనేది నాకు ఒక మంచి హాబీ. సింగింగ్ అనేది కూడా నాకు మంచి హాబీ. నేను కాలేజెస్లో కూడా నేను మోటివేషనల్గా, అంటే నేను వర్క్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్లో కావచ్చు, ప్రతిసారి కూడా ఏదో ఒక పాటలు మోటివేషనల్ సాంగ్స్ పాడేవాడిని. కొన్నిసార్లు ఈవెన్ స్టూడెంట్స్ తప్పదంటే ప్రేమ పాటలు కూడా పాడాను. అంటే మన ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు కూడా తప్పదండి, ఒక పాట పాడండి చూద్దాం మీరు ఎంతమందిని ప్రభావితం చేస్తారు ఈ పాటతో. నీ కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మనితునక, నా కోసం నిన్నే నా జతగా, ఏ దైవం పంపేను బహుమతిగా. ఇప్పుడు చెప్పండి, ఆ చిలక ఎవరు? అంటే చిలక ఎవరంటే నేను అది పాట కాబట్టి పాడానండి. అంటే నిజమైన చిలక ఎవరు లేరు, నిజమైన చిలక ఎవరు లేరు. అట్లీస్ట్ మీ వైఫ్ పేరు చెప్తారు అనుకున్నాను. అంటే నాకు మ్యారేజ్ కాలేదండి, అందుకే ఐఎమ్ స్టిల్ సింగిల్. మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? ఈ టాపిక్ ఇప్పుడు అవసరం ఉంటారా? కావాలిగా చెప్పండి. మ్యారేజ్ అంటే మోటివేషనల్ స్పీకర్ అంటే మ్యారేజ్ చేసుకోకూడదు అన్నది ఏమైనా రూల్ ఉందా? నాకు సన్యాసం తీసుకోవాలి, లేకుంటే అట్లా బాబా లేకుంటే స్వామీజీ ఇట్లా కావాలి అని ఒక డ్రీమ్ ఉండేది. ఒకవేళ ఛాన్స్ దొరికితే స్వామీజీ అయిపోదామేమో అని వెయిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు 50-60 టర్న్ అయిపోయాక హిమాలయాలకు వెళ్ళిపోతారా అయితే? అంటే హిమాలయాలకు వెళ్ళిపోవడం కాదండి. అంటే ఇప్పుడు సమాజ సేవ చేయడం కానీ, అంటే సమాజానికి మనం అంత కృషి చేయాలంటే ఏదన్నా, అంటే ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక రంగంలో నేను ఒకవేళ మోటివేషనల్ రంగంలో ఉంటే డెఫినెట్గా నేను మ్యారేజ్ చేసుకుంటాను. ఒకవేళ నాకు తెలియదు కదా, ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ఎంటరింగ్ టు స్పిరిచువల్ ఫీల్డ్. ఒకవేళ ఆధ్యాత్మిక రంగంలో నేను రాణించాలి, ముందుకు వెళ్ళాలంటే డెఫినెట్గా ఐ షుడ్ బి ఏ బ్యాచులర్. అంటే నేను బ్రహ్మచారిగా ఉండాలి, అప్పుడే ఆధ్యాత్మిక రంగంలో వాళ్ళు స్వీకరిస్తారు. నాకు అలాంటి ఏం లేదు. అంటే నాకు బేసిక్ ఏంటంటే నేను అలాంటి మాటలు మా స్వామీజీలు బాబాలు చెప్పే మాటలు నా నోటి నుంచి రావు. నా పర్సనాలిటీ వేరు, మీకు తెలిసే ఉంటుంది. అలాంటి పర్సనాలిటీ కూడా నేను సూట్ కాను. కాకపోతే నేనేంటంటే ఒక సమాజానికి మనం మెసేజ్, ఆధ్యాత్మిక రంగంలో మెసేజ్ ఇవ్వాలంటే ఇట్లా ఇంకా ఎక్కువ మంచి చేయొచ్చు అనేది ఒక ఆలోచన అయితే ఉంది. బట్ చెప్పలేము, ఐ డోంట్ నో. సో మీరు ఇప్పుడు ఒకేసారి 3 రంగాల్లో పనిచేస్తున్నారు. ఒకటి ఫ్యాకల్టీగా అండ్ పర్సనాలిటీ ట్రైనర్గా, ఎట్ ది సేమ్ టైం స్పిరిచువల్ మోటివేషనల్ స్పీకర్గా. సో ఈ 3 మీకు ఒకేసారి ఎలా సాధ్యమయ్యాయి? ఇప్పుడు విద్య అనేది మనిషికి క్యూరియాసిటీతో స్టార్ట్ అవుతుందండి. అంటే ఆసక్తి ఉన్న వ్యక్తిని ఏ శక్తి ఆపలేదు. అంటే ప్రతి మనిషికి నేర్చుకోవాలి అంటే ఓన్లీ పాఠ్య పుస్తకాలు చదువుకొని ఉద్యోగం చేయడం అనేది ఒకటి. అంటే పాఠ్య పుస్తకాలు కాకుండా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు. ఇప్పుడు ఈ రోజుల్లో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదివే వాళ్ళు మాక్సిమం వేలల్లో ఉంటారు. వేలల్లో కంటే ఇంకా ఎక్కువ ఉండరు. అంటే కొన్ని లక్షల మంది విద్యార్థులు వాళ్ళకు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం అలవాటు ఉండదు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం అంతకంటే అలవాటు ఉండదు. అంటే ఇట్లా అంటే మన చదువు అనేది ఓన్లీ ఉద్యోగం పరంగానే ఉండిపోయింది. నాకేంటంటే మనిషి నేను ఒక పరిపూర్ణ వ్యక్తిగా ఉండాలి, నేను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండాలంటే మనం ఓన్లీ ఉద్యోగం చేయడం కాదు, ఓన్లీ ఒక వృత్తి, ఫ్యాకల్టీ వృత్తిలో ఉండడం మాత్రమే కాదు, ఇంకా మనం సమాజానికి ఏదైనా చేయాలి అంటే మోటివేషనల్గా ఉండాలి. అంటే దానికి నేను సెమినార్స్ అటెండ్ అయ్యాను, ప్లస్ నేను నేర్చుకున్నాను పుస్తకాల ద్వారా, సెమినార్స్ ద్వారా.
సో నా మైండ్ సెట్ ప్రకారం నేను చేసే ప్రోగ్రామ్స్ కావచ్చు, అవన్నీ కూడా నా మైండ్ సెట్ ప్రకారం నేను డిజైన్ చేసుకుంటాను. మేము విశాఖపట్నంలో విశాఖ సంస్కృతి సిరిల సన్యాసరావు గారు కలిసి, బ్రహ్మకుమారిస్ వాళ్ళు కలిసి ఆధ్యాత్మిక ప్రసంగ కార్యక్రమం చేసామండి. అంటే అందులో కూడా మేము ఆధ్యాత్మిక భక్తికి సంబంధించిన, అంటే భక్తి కాకుండా ప్లస్ భక్తితో పాటు జ్ఞానం, అంటే హిందువులు ఎక్కువ భక్తి మీద డిపెండ్ అవుతూ ఉంటారు కదా, జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అనేది మనకు కావాలి, బ్రహ్మ విద్య అనేది కావాలి. అంటే ఓన్లీ మనకు బ్రతుకు తెరుగు విద్య అవసరం మాత్రమే కాదు, బ్రహ్మ విద్య అనేది కూడా నేర్చుకోవాలి. అది నేర్చుకోవడం వల్ల మనిషి ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే మనిషి స్ట్రెస్ ఫ్రీ అయిపోతాడు అనమాట. చాలా మంది ఏంటంటే ఓన్లీ ఇదేదో పరలోకం కోసమో లేకుంటే వేరే ఎక్కడ స్వర్గం చేయడం కోసమో అట్లా అనుకుంటారు. వ్యక్తి వికాసానికి కూడా ఆధ్యాత్మిక విద్య అవసరము, బ్రహ్మ విద్య అవసరము. దానికి ఎంత అవేర్నెస్, అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అలాంటి సెమినార్స్ కానీ మేము కండక్ట్ చేస్తున్నాం. స్టార్ లైఫ్ గ్లోబల్, విశాఖ సంస్కృతి కలిసి విశాఖపట్నంలో ప్రోగ్రామ్స్ చేసాం. అంటే వీ డిడ్ నాట్ ఎస్టాబ్లిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఏం చేయలేదు, బట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ స్టార్ట్అప్. దాని మీద ఐ హ్యావ్ టైడ్ అప్ విత్ విశాఖ సంస్కృతి వాళ్ళతో కలిసి ప్రోగ్రామ్స్ చేయడం అనేది జరుగుతుంది. మాకు వెకేషన్ ఇచ్చిన టైంలో, హాలిడేస్లో, అంటే ఐఎమ్ యూటిలైజింగ్ ఎవ్రీ మినిట్. అంటే నా టైం, నా జీవితంలో ఉన్న వాళ్ళ జీవితంలో వాళ్ళకు 24 hours ఉంటే వాళ్ళ సినిమా చూడడానికి చాలామంది, తర్వాత వినోదం కోసం వాళ్ళ ఫ్యామిలీ టైం కోసం స్పెండ్ చేస్తే, నేను నా టైంని నేను విభజించుకొని నా ప్రతి ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా పుస్తకాలు రచించుకోవడము, ఆధ్యాత్మిక ప్రసంగాలకు ప్రిపేర్ కావడం, సెమినార్స్, పుస్తకాలు చదువుకోవడం, ఇవన్నీ ఏంటంటే నేను ఒక బహుముఖ ప్రజ్ఞ సాధించాలి, సమాజంలో నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి అనేటువంటి తపన నాకు ఉంది. కాబట్టి నేను ఈ 3 రంగాల్లో ఒకటేసారి రాణించగలుగుతున్నాను.